ఐలోన్ మల్లన్న జాతరలో రకరకాల నృత్యాలు చేసుకుంటూ విధి విధానంగా నృత్యాలు చేస్తారు. అసలు ఈ నృత్యాలు మీరు ఎందుకు చేస్తారు? ఇది మా తాతల నాటి నుంచి వస్తున్నదిగా ఆనవాతిగా చేసుకుంటాం ప్రతి సంవత్సరం. అంటే ఈ నాట్యం అనేది మీరు ముందేనే ప్రాక్టీస్ చేసుకుంటారా? అవన్నీ ఎలా బ్యాలెన్స్ అవుతున్నాయి? లేదు, అమ్మవారు వచ్చి నాట్యం చేస్తూ ఉంటుంది మా మీదకి వచ్చి. అమ్మవారు వచ్చి ఆటలు ఆడుకొని పాటలు పాడుకొని పోతుంది. ప్రతి సంవత్సరం వస్తాం, మల్లన్న స్వామికి పటం వేస్తాం, బోనం తీస్తాం, ఎల్లమ్మ తల్లికి బోనం తీస్తాం, వడిబియ్యం అనేది తీసి మల్లన్న స్వామికి సమర్పించుకొని వెళ్ళిపోతాం. ఇలా ఎన్ని రోజులు జరుపుకుంటారు? అంటే ఈ 3 days జరుగుతారా లేకుంటే ఉగాది వరకు డైలీ? ఉగాది రేపనంగా తొక్కుడు బియ్యం తీస్తాం. ఉగాది రోజు మల్లన్న స్వామికి పులుగం కొట్టి బోనం ఎక్కిస్తాం. మళ్ళీ సంక్రాంతి రోజు సల్లబాండవలు చేసి మల్లన్న స్వామికి పలార్ బండ్లు చూసి వెళ్ళిపోతాం. ఈ నృత్యాలు మీరు ఏమైనా ప్రాక్టీస్ చేసుకొని చేస్తారా? అంటే ఎట్లా గుర్తుంటారు? ఎంత బ్యాలెన్స్గా చేస్తున్నారా అవన్నీ పట్టుకుని? ఎంతవరకైనా కానీ సరే అమ్మవారు మా మీద పూని ఆ ముత్యాలు అనేది అమ్మవారే ఆడిస్తుంటుంది. ఎప్పటికన్నా కానీ సరే ఆమె ఎల్లవేళ మనం చూస్తే మేము ఆమెను కాపాడుకుంటూ తరలి వస్తున్నాం. మా ప్రాణం ఉన్నంత వరకు చేస్తాం. అంటే ప్రతి సంవత్సరం ఈ జాతర అప్పుడు మీరు ఇలానే నృత్యాలు చేసుకుంటూ వస్తారా? ప్రతి ఏటా ఇప్పటికైనా కానీ 15 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాం. మేమెంతవరకు ఆనవాయితీ ఎప్పుడున్నా కానీ సరే తృప్తితోటి ఆయన చేసుకుంటూ వస్తుంటేనే మంచిగా ఆనందంతో సకల సంతోషంతో అయినా కానీ బిడ్డ డోలు వాద్యాలతోటి మేము అంగవంగ వైభవంగా చేసుకుంటాం. అంటే వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ మీదికి దేవత వచ్చి అవన్నీ బ్యాలెన్స్ చేయడం అయితే జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు నృత్యాలు చేసుకుంటూ ఆడుతూ పాడుతూ దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం ఇసుకుంటారు. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే జాతరలో ఇంత పెద్ద ముగ్గు వేశారు. అంటే ఈ ముగ్గు అని కాదు, దాన్ని పట్నం అని అంటారంట. మరి ఆ పట్నం అసలు ఎందుకు వేస్తారు? ఇక్కడ మనతో కొంతమంది ఉన్నారు, వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. అంటే ఈ ముగ్గు వేసిన వాళ్ళే మనతో ఉన్నారు. నమస్తే. నమస్తే అమ్మా. ప్రతి సంవత్సరం ఎలా జరుపుకుంటున్నారు? మరి ఈ సంవత్సరం ఎలా జరుగుతుంది జాతర? ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ కూడా మంచి సౌకర్యాలు చేశారు. చాలా బాగుంది. ప్రతి సంవత్సరం వస్తుంటాం. మేము గత 20 సంవత్సరాల నుంచి వస్తాం. ఇదే ప్లేస్లో ఇట్లనే అమ్మవారి పటం వేస్తాము. కోరిన కోరికలు తీర్చి ఐలవోను మల్లికార్జున స్వామి టెంపుల్ అంటే మాకు చాలా ఇష్టం. మాతోటి కూడా ప్రతి సంవత్సరం భక్తులను తీసుకొని వస్తుంటాం. చాలా పవర్ఫుల్ దేవుడు. చాలా సంతోషంగా ఉన్న ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ఇంత పెద్ద ముగ్గు వేస్తారు కదా, అంటే ముగ్గు పట్నం అని మాకు తెలుసు. అంటే అది ఎందుకు వేస్తారు? అసలు ఈ జాతర టైంలోనే పట్నం అనేది ఎందుకు వేస్తారు? మా ఆనవాయితీ మా శివసత్తలకు అనేది ఆ పసుపు కుంకుమ ఆ రోజు మల్లికార్జున స్వామి మక్క రాజ్యం నుంచి తీసుకొచ్చిండు కాబట్టి సంవత్సరం కొంత, పోయిన సంవత్సరం కొంత, ఈ సంవత్సరం కొంత, సంవత్సరానికి కొంచెం పెద్దగా పెంచడం అలా ఆనవాయితీ. ఈ పటం వేస్తే మా కష్టాలు సుఖాలు బాధలు తొలగిపోయి మళ్ళీ సంవత్సరం వరకు మంచిగా మాకు కూడా డబ్బులతోటి పైసలతోటి సొమ్ములతోటి అన్ని విధాలుగా మేము ఎవరికన్నా బొట్టు పెట్టినా కూడా ఇక్కడి బొట్టు తీసుకొని పోయి అక్కడ మా గుడి దగ్గర కలిపి మా దగ్గరికి వచ్చిన భక్తులకు పెడితే వాళ్ళకు కూడా ఇక్కడికి వచ్చినంత పుణ్యం జరుగుతుంది. వాళ్ళ కష్టాలు కూడా తొలగిపోతాయి. ప్రతి సంవత్సరం అందుకే ఇస్తామమ్మా. అంటే ఎలా వేస్తారు ఈ పట్నం అనేది? అంటే పాట రూపంలో వేస్తారా? పాట పాడుకుంటే ఈ పట్నం వేస్తారని మాకు తెలుసు. అంటే ఈ పాట ఎంతసేపు ఉంటుంది? 1 గంట నుంచి 2 గంటల వరకు ఉంటుంది. ఉదయం నుంచి ఉపవాసం ఉండి పొద్దున 11 గంటల నుంచి 5 గంటల వరకు ఈ పటం అనేది వేస్తారు. తర్వాత పూజ 2 గంటలు ఉంటుంది పూజా కార్యక్రమం. మా కోసం ఈ పట్నం వేసేటప్పుడు ఒక చిన్న సిప్పు వాడండి మా కోసం పాట. శివ శివ నిండలతో వెయ్యాలో శివుడా నిండలతో వెయ్యాలో వెయ్యాలో శివుడా నిండలతో వెయ్యాలో ముందుగా తెలిసేటి వెయ్యాలో ముత్యాల పోసమ్మ వెయ్యాలో వెయ్యాలో తర్వాత నిందలతో వెయ్యాలో తల్లినే పెద్దమ్మ వెయ్యాలో వెయ్యాలో తల్లినే పెద్దమ్మ వెయ్యాలో పోత నిందలతో వెయ్యాలో ఓ పోత లింగన్న వెయ్యాలో మాతిలో నిందలతో వెయ్యాలో మా ఊరాలెల్లమ్మ వెయ్యాలో ఆటల్లో నిండలతో వెయ్యాలో వైలేను మల్లన్న వెయ్యాలో ఆటలకు వెయ్యాలో సెలవెయ్యన్న వెయ్యాలో ఆడుకో సెల్లెల వెయ్యాలో ఆటంత మధురము వెయ్యాలో పాడుకో సెల్లెల వెయ్యాలో పాటంత మధురము వెయ్యాలో
పుట్టి బుద్ధి నుంచి ఏట తప్పకుండా ప్రతి సంవత్సరం వస్తాము. ఇక్కడ రంగరంగ వైభవంగా పట్నాలు వేసి భక్తులకు మేము సంతోషంతో ఆడుకొని పాడుకొని దేవుని సన్నిధిలో మేము సకల సంతోషంతో ఉండాలని కోరుకొని ఈ పట్నాలు వేస్తాం. ఇప్పుడు మీరు పాడిన పాటలో ఇట్లా ఆడుకు పాడుతూ ఇట్లా ఉయ్యాల పాటలు మా అక్క చెల్లెళ్ళము దేవతలందరూ అక్క తమ్ముడు అని అనుకొని ఆటలు ఆడుకుంటాం. మల్లికార్జున స్వామి పాట కూడా ఉంటుంది. అంటే ఈ పట్నాలు ఎందుకని వేస్తారు అయినప్పుడు అట్లా అందరికీ బండారు వంచి ఇట్లా బండారు భూమి మీద పరిచి మేము ఆడుకుంటాం పాడుకుంటాం సంతోషంతో. ఎక్కడెక్కడ రాజ్యం నుంచి వచ్చిన వాళ్ళందరం ఈడ ఒక అమ్మకడలో పుట్టినట్టు అందరం కలిసి మెలిసి ఆటలు ఆడతాం, పాట పాడతాం, ఆడుకుంటాం. ఇది ఆటల నిలయం. ఇది ఐలేను గట్టు అంటేనే ఆటల నిలయం. ఐలోను మల్లన్న అంటేనే అంటే ఈ జాతరలో కంపల్సరీ ఆడుతూ పాడుతూ వాళ్ళు పట్నాలు వేసుకుంటూ ఎప్పుడు కూడా ఇలానే ప్రతి సంవత్సరం ఇలానే జాతర ఆడుతూ పాడుతూ సంతోషంగా జరుపుకుంటున్నారని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. మనం ఇప్పుడు ఐలోన్ మల్లన్న గుట్ట వద్ద ఉన్నాము. ఈ గుట్టని ఐలోన్ మల్లన్న గుట్ట ఎందుకంటానంటే మొదటిగా ఐలోన్ మల్లన్న స్వామి మొదటిగా వెలిసింది ఇక్కడే. ఇక్కడ వెలిసిన తర్వాతనే ఐలోన్ మల్లన్న స్వామి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎందుకు వెళ్ళారంటే మల్లన్న స్వామి తానే స్వయంగా ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఆ ఆలయాన్ని నిర్మించుకున్న తర్వాత నందీశ్వరుడికి ఆలయం పనులు ఎలా జరుగుతున్నాయని ఐలోన్ మల్లన్న స్వామి చూడమని వెళ్ళి చూసి రండి అని చెప్పగానే నందీశ్వరుడు వెళ్ళి చూడడమే కాకుండా తానే నందీశ్వరుడు వచ్చి తన మల్లన్న యొక్క తల్లికి చెప్పడంతో మల్లన్న బాగా ఉగ్ర విశ్వరూపంతో నందీశ్వరుడిని 2 ముక్కలు చేసి నరికేశారు. ఆ విజువల్స్ మీరు కూడా ఇప్పుడు చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మనకు. ఒకసారి మీరు చూడండి. 2 మల్లన్న స్వామి ఉగ్ర రూపంతో నందీశ్వరుని 2 ముక్కలుగా చేశారు. ఈ గుట్ట మీద ఈ విజువల్స్ మనం ఇక్కడ చూడొచ్చు. అంతేకాకుండా గుట్ట మీద కొలనులు ఉండడం చాలా అదునుగా ఉంటాయి. మన ఇక్కడ ఐలోన్ మల్లన్న స్వామి వద్ద గుట్ట మీద కూడా కొలనులు ఉన్నాయి. ఆ కొలను ఉండడమే కాకుండా అందులో నిండుగా నీరు కూడా ఉంటున్నాయి. ఎందుకు అంటే అది ఎక్కడ కూడా ఉండదు. ఈ గుట్ట వద్దనే ఆ నీరు అనేది గుట్ట పైన కొలనులో ఉంటాయి. మళ్ళీ అంతేకాకుండా ఇక్కడ దేవాలయంకి సంబంధించిన ఒక చక్రం కూడా ఇక్కడ ఉంది. మీరు కూడా దాన్ని చూడొచ్చు. ప్రస్తుతం మనం వరంగల్ ఐలోన్ మల్లన్న జాతరలో ఉన్నాము. ఇక్కడ జాతర ప్రతి సంవత్సరం భోగి నుంచి ఉగాది వరకు ప్రతి సంవత్సరం భారీ ఎత్తున జాతర అయితే ఇక్కడ జరుగుతుంది. భక్తులు కూడా భారీ ఎత్తున అయితే ఇప్పుడు తరలి వస్తున్నారు. మళ్ళీ తర్వాత కూడా ఇంకా ఇంతకంటే భక్తుల సంఖ్య కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. మరియు మనం అసలు ఇక్కడ జాతర ఎలా జరుగుతుంది, ఇక్కడ నాట్యాలు కానీ ఇంకా రకరకాల ఇంకేం జరుగుతున్నాయో ఒకసారి మనం కూడా వెళ్ళి